వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. అధికార పార్టీలో పదవులంటే ఆశపడని నేత ఉండరు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు కష్టాలు పడి కేసులు ఎదుర్కొన్న వాళ్ళు అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపు ఆశించడం రాజకీయాల్లో అత్యంత సహజమే. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం ఒకే నేతకు 2 కీలక పదవులు దక్కడంపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో పెద్ద ఎత్తున గుసగుసలు మొదలయ్యాయి. పార్టీ కోసం ప్రాణాలు ఫలంగా పెట్టి కష్టపడ్డ వాళ్లకు కనీస గుర్తింపు లేదు, కానీ ఒకరికే 2 కీలక పదవుల అంటూ లోపల అసంతృప్తి జ్వాలలు పెరిగిపోతున్నాయట. ఇంతకీ ఒకేసారి 2 పదవులను ఎగరేసుకోపోయిన ఆ సీనియర్ నేత ఎవరు? ఆ 2 పదవుల వెనక ఉన్న అసలు రాజకీయ లెక్కలేంటి? అనంత టీడీపీలో రేగుతున్న ఈ కొత్త చిచ్చు ఎటు దారి తీస్తోంది? అనంతపురం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి అసలైన పెట్టని కోట. ఇక్కడ నాయకుల అండదండల కంటే కూడా కార్యకర్తల బలమే పార్టీని ఎప్పుడూ ముందుండి నడిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడి తెలుగు తమ్ముళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, కేసులు అన్నీ ఇన్ని కావు. ఎన్నో అవమానాలను భరిస్తూ అరెస్టులకు పెరవకుండా పార్టీ జెండాను గుండెలకు హత్తుకొని పోరాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ కష్టానికి తగ్గ గుర్తింపు దక్కుతుందని ప్రతి ఒక్కరూ ఆశపడ్డారు. నామినేట్ పదవుల కోసం జిల్లా నలుమూలల నుంచి భారీగా దరఖాస్తులు కూడా వెల్లువెత్తాయి. కానీ చివరకు క్షేత్రస్థాయి కష్టం కంటే పై స్థాయి పైరవీలకే అధిష్టానం పెద్దపీట వేసిందనే చర్చ మొదలైంది. ఒకే ఒక్క నేతకు ఏకంగా 2 కీలక పదవులు కట్టబెట్టడం ఇప్పుడు జిల్లాలోని తెలుగు తమ్ములకు అస్సలు మింగుడు పడటం లేదు. ఇంతకీ ఎవరా నేత అని ఆరా తీస్తే అందరికీ వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు పూల నాగరాజు. మొదట అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి ఆయన ఖాతాలో పడింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకే దక్కాయి. ఇలా వరుసబెట్టి 2 కీలక పదవులు పూల నాగరాజుకే ఇవ్వడంపై తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. జిల్లా కోసం రాత్రింబవళ్లు కష్టపడిన వారు అధిష్టానానికి ఎక్కడా కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. శేష జీవితాన్ని పార్టీకే అంకితం చేసిన సీనియర్లని పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయమని నిలదీస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజు ప్రస్థానం వెనుక పెద్ద కథే ఉంది. ఒకప్పుడు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులకు అత్యంత నమ్మకస్తుడిగా ఆయన చెలామణి అయ్యారు. గతంలో కాల్వ ఆశీస్సులతోనే నాగరాజుకు జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి కూడా దక్కింది. కానీ ఆ పదవిలో ఉండి ఆయన జిల్లాకు పెద్దగా చేసిందేమీ లేదని సొంత పార్టీ వారే పెదవి విరుస్తున్నారు. జెడ్పీ చైర్మన్ పదవి దక్కిన తర్వాత కాలువ శ్రీనివాసులకు నాగరాజుకు మధ్య దూరం పెరిగిందనేది బహిరంగ రహస్యం. గత 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం నాగరాజు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే అక్కడ సీటు దక్కకపోవడంతో ఆయన కొంతకాలం పాటు రాజకీయ స్క్రీన్ నుంచి మాయమైపోయారు. మళ్లీ 2024 ఎన్నికల సమయానికి అకస్మాత్తుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి యాక్టివ్ అయ్యారు. ఈసారి కూడా ఎమ్మెల్యే రేసులో నిలిచిన అధిష్టానం మాత్రం పాత మిత్రుడు కాలువకే మొగ్గు చూపింది. టికెట్ రాకపోయినా నాగరాజుకు అధిష్టానం పెద్దల వద్ద ఉన్న సంబంధాలు మాత్రం బాగా పనిచేశాయి. అందుకే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆయనకు మొదట ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి దక్కింది. పదవుల పంపకాల్లో ఆయనకున్న పైస్థాయి పరిచయాలే కొండంత అండగా నిలిచాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రీజనల్ చైర్మన్ పదవితోనే కథ ముగిసిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సామాజిక సమీకరణల పేరుతో అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. నిజానికి ఈ జిల్లా బాధ్యతలను మొదట కాలువ శ్రీనివాసులకే ఖరారు చేయాలని భావించారు. అయితే కాలువ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించడంతో ఆ అదృష్టం నాగరాజును వరించింది. ఈ నిర్ణయమే ఇప్పుడు అనంతపురం తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఒకే ఒక్క వ్యక్తికి 2 పీటలు వేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తుంది. ఒకవైపు జిల్లా పార్టీని నడిపించే పీఠం, మరోవైపు అధికారిక హోదా ఉన్న పదవి ఒక్కరికే ఇవ్వడం ఏంటంటున్నారు. పార్టీ కష్టకాలంలో రోడ్లపైకి వచ్చి పోరాడిన వారికి కనీసం గుర్తింపు కూడా దక్కకపోవడంపై కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇక
పూల నాగరాజు రాజకీయ శైలిపై కూడా జిల్లాలో గట్టిగానే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సొంత జిల్లా అనంతపురం అయినప్పటికీ ఎక్కువ కాలం బెంగళూరులోనే గడుపుతారనే టాక్ కూడా ఉంది. కేవలం పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాల కోసం మాత్రమే జిల్లాకు వస్తారనే ప్రచారం జరుగుతోంది. సదరు పొలిటికల్ ప్రోగ్రాం ముగియగానే మళ్లీ పక్క రాష్ట్రానికి పెట్టాబేడా సర్దుకుంటారని తమ్ముళ్లు వాపోతున్నారు. జిల్లా అధ్యక్షుడు అనేవాడు అన్ని నియోజకవర్గాల నేతలను కలుపుకుంటూ అందుబాటులో ఉండాలి. కానీ నాగరాజు మాత్రం సొంత నియోజకవర్గంలో కూడా చుట్టం చూపుగా వస్తారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వీకెండ్ పాలిటిక్స్ వల్ల జిల్లాలో పార్టీ క్యాడర్ దెబ్బతింటుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. నిరంతరం అందుబాటులో లేని నాయకుడి కింద పనిచేయడం తమ వల్ల కాదని కొందరు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పూల నాగరాజు కుటుంబం రాజకీయంగా మరింత బలపడేందుకు పక్కా స్కెచ్ వేస్తుంది. ఎమ్మెల్యే సీటు రాకపోయినా భవిష్యత్తులో తిరుగులేని పట్టు సాధించేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగమే గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబంతో నాగరాజు కలుపుకున్న బంధుత్వం. ఇటీవలే గుమ్మనూరు జయరాం కుమార్తెతో నాగరాజు కుమారుడి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ పొలిటికల్ మ్యారేజ్ అలయన్స్ ఇప్పుడు అనంతపూర్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి అనంతపూర్ టీడీపీలో పదవుల చుట్టూ తిరుగుతున్న రాజకీయం తీవ్ర దుమారం రేపుతుంది. ఒకే నేతకి 2 పదవులు వెనుక అధిష్టానం ఆలోచించిన వ్యూహమేంటో కాలమే సమాధానం చెప్పాలి. అసంతృప్తి జాలల్లో ఉన్న తమ్ముళ్లను శాంతింపజేయడం కొత్త అధ్యక్షుడికి కత్తి మీద సామే అని చెప్పక తప్పదు.